ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఒక ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. అయితే ఇప్పటివరకు ఈ సిట్ అనేక మందిని విచారించి చాలా మందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అంటే రాజ్ రెడ్డి, దిలీప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసుకుంటూ వచ్చింది. ఇంకొక చాలామంది పెద్ద పెద్ద వ్యక్తులను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళందరినీ కూడా విచారించుకుంటూ వస్తుంది. దాదాపుగా కేసు ఒక కొలుక్కి వచ్చిందనే అర్థం చేసుకోవాలి. అయితే దీంట్లో ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, ఎంత మేర ముడుపులు అందాయి, దానితో పాటుగా అసలు మద్యం కొనుగోలు, మద్యం తయారీ కావచ్చు, అన్నిటికీ మించి కల్తీ మద్యం. అయితే కల్తీ మద్యం అన్ని పక్కన పెట్టుకుంటే మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో మద్యానికి సంబంధించి ఒక పెద్ద కుంభకోణమే. దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలాగా ఈ కుంభకోణం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందినటువంటి కూటమి నాయకులు కావచ్చు, గవర్నమెంట్లో ఉన్నటువంటి చాలా పెద్దలు కూడా అనేక ఆధారాలతో సహా ఇప్పటివరకు బయటపెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒక కొత్త కోణం ఈ యొక్క లిక్కర్ స్కామ్లో మళ్ళా ప్రభుత్వం బయటికి తీసుకురావడం జరిగింది. అదేంటి అంటే ఈ యొక్క లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఆర్థిక నేరానికి సంబంధించిందే కాదు, ఇది ఒక అతిపెద్ద ఆరోగ్యకరమైనటువంటి నేరం కూడా అని చెప్పేసి చెబుతున్నారు. ఆరోగ్యకరమైన నేరం ఏంటి? ప్రాణహాని అంటున్నారు. అదేంటి? అయితే ఈ యొక్క మద్యం ముడుపులు, ఆర్థిక విషయాలన్నీ కూడా పక్కన పెడితే తయారు చేసినటువంటి మద్యం ఏదైతే స్థానికంగా తయారు చేసి అనేక విష రసాయనాలతో వాటన్నిటి కూడా నింపేసి తక్కువ ధరకి తయారు చేసి ఎక్కువ ధరకు వాటన్నిటిని విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడుకున్నారు అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నాయకులు కావచ్చు, అప్పుడు ప్రభుత్వ పెద్దలందరూ కూడా అని చెప్పేసి అనేక ఆధారాలతో మరొకసారి ఈ కేసుకు సంబంధించి సరికొత్త కోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ప్రస్తుత కూటమి ప్రభుత్వం అని చెప్పేసి అర్థమవుతోంది. దానికి సంబంధించి ఇప్పటికే నేషనల్ మీడియా కూడా అనేక అంశాలని వీటికి సంబంధించి ధృవీకరిస్తున్నారు. వాటి గురించి చిన్న విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ డిస్టిలరీస్ అన్నిటిలో కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ కూడా కనపడకుండా అన్నిటిని కూడా రద్దు చేసి స్థానికంగా వాళ్ళ ఎవరైతే అప్పటి పెద్దలు ఉన్నారో వాళ్ళ కనుసన్నల్లోనే ఆ మద్యం అంతా కూడా తయారు చేయించేసి కొద్ది ఖర్చుకే వాటన్నిటిని తయారు చేయించేసి, ఎందుకంటే చూసుకుంటే ఎక్కువ క్వాలిటీ మద్యం ఏదన్నా ఏ వస్తువు మనం చూసుకున్నా కూడా క్వాలిటీ ఉండాలంటే రేట్ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ ఉండకూడదంటే రేట్ తక్కువగా ఉంటుంది. అదే ఇక్కడ మనం చూసుకుంటే తయారు చేయడం విషయం, వాళ్ళు మందు బయట ఎంత రేటుకి అమ్ముతున్నారు అనేది పక్కన పెట్టుకుంటే మనం తయారీకి సంబంధించి మనం మాట్లాడుకోవాలి ఇక్కడ. సో తయారీ అనేది అతి తక్కువగా అంటే ఉదాహరణకి 10 రూపాయలు అటువంటి ఏదైతే లిక్కర్ ఉందో దానికి సంబంధించి 2-3 రూపాయలు ఖర్చు చేసినట్లుగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయితే దానికి సంబంధించి మొత్తం కూడా బయట తీసుకోవడం జరిగింది. అయితే ఇటువంటి కల్తీ మద్యం ద్వారా ఇవన్నీ చేసినటువంటి వాటి ఫలితం ఏంటయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 24 మధ్యలో దాదాపుగా 40,000 పైచిలుకు వ్యక్తులు చనిపోయినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు బయటపెట్టడం జరిగింది. అయితే చనిపోవడమే కాదు, అనేక రకాలుగా ఆరోగ్య సమస్యలు కూడా బయటపడి వాళ్ళు ఈ రోజు కూడా కోలుకోలేని పరిస్థితి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం చూసుకుంటే ఆరోగ్యశ్రీ ద్వారా ఏదైతే ఒక ట్రీట్మెంట్ కావచ్చు, గడిచిన ఈ 5 సంవత్సరాల్లో ఏ వ్యాధులతో ఎక్కువ మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారని చెప్పేసి ఆరోగ్య శాఖ ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. ఆ నివేదికలో ఏం వెల్లడించారో అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా ఇన్ ఆంధ్ర ఆరోగ్యశ్రీ డేటా రివీల్స్ అలార్మింగ్ సర్జ్ ఇన్ ఆల్కహాల్ రిలేటెడ్ ఎలిమెంట్స్. అయితే ఇక్కడ ప్రధానంగా వీళ్ళు చెబుతుంది ఏంటంటే ఇవన్నీ కూడా 2000 ఆరోగ్యశ్రీ ఇంక్రీజ్ ప్రకారము స్పెసిఫికల్లీ పేషెంట్స్ ట్రీటెడ్ ఫర్ ఆల్కహాల్ రిలేటెడ్ లివర్ డిసీజ్. అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది లివర్కి సంబంధించినటువంటి వ్యాధులు. లివర్కి సంబంధించినటువంటి వ్యాధుల కేసులు ఏ ప్రభుత్వంలో ఏ హయాంలో ఎంతవరకు ఉన్నాయి ఒకసారి ఇక్కడ వీళ్ళు చెబుతున్నారు. చూసుకుంటే 14,026 కేసులు 2014 నుంచి 19 నుంచి, అంటే అప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం. 2019 నుంచి 24 ఇక్కడ చూసుకుంటే మనము రిప్రజెంటింగ్ 109.4%, అంటే 29,369 జరిగింది. 14,000 ఎక్కడ, 29,000 ఎక్కడ? దాదాపుగా 104% కేసులన్నీ కూడా పెరిగినటువంటి ఉదంతం. ఇదంతా దేని కారణంగా? లివరు ఎందుకు దెబ్బతింటూ ఉంది? సాధారణంగా లివర్ ప్రాబ్లం వచ్చిందంటే చాలామంది ఎక్కువ వరకు అవకాశం ఉండేదంటే మద్యం ఏదైతే సేవించడం ద్వారానే లివర్ అనేది దెబ్బతింటుందని అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి కల్తీ మద్యం తాగడం ద్వారానే ఈ యొక్క లివర్ కేసులు పెరిగాయని చెప్పేసి పూర్తిగా అర్థమవుతుందని కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఒక ఆరోగ్య శాఖలో కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకోటి చూసుకుంటే మనం ఒక పక్క మరి ముఖ్యంగా ఇక్కడ చూసుకోవాల్సిన న్యూరాలజికల్ ప్రాబ్లం, అంటే నాడీ వ్యవస్థ. ఈ యొక్క కల్తీ మద్యం ద్వారా నాడీ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. ఆ నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి కేసులు కూడా దాదాపుగా ఎంత రెట్లు పెరిగాయో ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేస్తుంది ఏంటంటే మొదట్లో 1276 ఉండేది, ఆ తర్వాత 12,663 అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. అంటే దాదాపుగా 900%.
1100 ఎక్కడ, 12,000 ఎక్కడ? ఇంత మేర భారీ ఎత్తున పెరగడానికి గతంలో లేనిది ఒక్కసారిగా అన్ని వేల మంది ఎలా పెరిగారు? ఏంటి కారణం ఏంటి? నాడీ వ్యవస్థ సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కోవడం కారణం ఏంటి? కేవలం కల్తీ మద్యం ద్వారానే ఇదంతా కూడా జరిగింది. ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైతే ఇప్పుడు లిక్కర్ స్కామ్ సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ వ్యక్తుల ఆర్థిక దాహానికి బలైనటువంటి వ్యక్తులు, సామాన్య వ్యక్తులు ఎంతోమంది దానికి ఉదాహరణలే ఈ యొక్క లెక్కలు అని చెప్పేసి ప్రస్తుత కూటమి ప్రభుత్వం పటాపంచలు చేస్తూ ఈ యొక్క వాస్తవాన్ని కూడా బయటపెట్టడం జరిగింది. మరి ఇప్పుడు చూసుకుంటే ఈ యొక్క కేసులు ఆర్థికంగా పక్కన పెట్టుకుంటే మరి ఈ చెడిపోయినటువంటి వీళ్ళందరికీ ఆరోగ్యాలకు సంబంధించి కావచ్చు, ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ ఏం సమాధానం చూపుతారు? ప్రజలందరికీ సంబంధించి అంటే ప్రజల ఆరోగ్యాలు అంటే ఆ విధంగా లెక్కలేదా? ధనం ముఖ్యం ప్రజల ఆరోగ్యం కన్నా అని చెప్పేసి ప్రజల్లో వస్తున్నటువంటి బలమైన భావన. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఎవరు సమాధానం చెబుతారు? ఇప్పటికే చాలామంది కొంతమంది ఎవరైతే ఉన్నారో సోకాల్డ్ మేధావులు వీళ్ళందరూ కూడా లిక్కర్ స్కామ్ అనేది జరగలేదు, అదంతా కూడా ప్రభుత్వం అమ్మింది, గత ప్రభుత్వం, అసలు ప్రభుత్వం అమ్మితే ఏ విధంగా అవకతవకలు జరుగుతుందని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఇప్పుడే సమాధానం చెబుతారు? ఎవరైతే చనిపోయారో లిక్కర్ స్కామ్తో సంబంధం లేకుండా మద్యపానాన్ని సేవించిన వ్యక్తులు, ఇవే కాకుండా అప్పట్లో మద్యానికి సంబంధించి లాక్డౌన్ టైంలో కావచ్చు లేదా అనేక రకాల సందర్భాల్లో దాదాపు జంగారెడ్డిగూడెంలో 40 మంది వ్యక్తులు చనిపోవడం జరిగింది కల్తీ మద్యం ద్వారానే. అప్పుడు నివేదికలు ఇవన్నీ కూడా అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి పురంధేశ్వరి గారు అనేక పక్క రాష్ట్ర ల్యాబ్స్ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అప్పుడు వైసీపీ గవర్నమెంట్ వాటన్నింటినీ శాంపిల్స్ మరీ తీసుకెళ్ళి చెక్ చేస్తే అనేక విషపూరితమైనటువంటి రసాయనాలు, కలుషితమైనటువంటి మద్యం ఇదంతా కూడా ఇది తాగితే అనారోగ్య పాలే కాదు, ఆరోగ్యం అసలు క్షీణించిపోయి చనిపోయే అవకాశం ఉందని చెప్పేసి అనేక ల్యాబ్స్ కూడా ఈ యొక్క రిజల్ట్స్ కూడా వెల్లడించడం జరిగింది. మరి అయినా ఎందుకు మేల్కోలేదంటారు? సో దీన్ని బట్టి ఇచ్చే అర్థమవుతుంది కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక సంబంధించిన లిక్కర్ స్కామే కాదు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి పెద్ద స్కామ్ కూడా జరిగింది. కేవలం ఒక మనుషుల ధనదాహాలకి ఈ విధంగా మనుషుల ప్రాణాలు ఏ విధంగా జరిగాయో అందరూ కూడా చూశారు. వీటన్నిటి నుంచి కూడా తెలుసుకోవాల్సిందిగా మరొకసారి ప్రజలందరూ కూడా లిక్కర్ స్కామ్ పట్ల అవగాహన కలిగి ఉండాల్సిందిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. గత ప్రభుత్వం ఏ విధంగా లిక్కర్ స్కామ్ చేసిందో ఇప్పటికైనా మేల్కొనని చెప్పేసి చూస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.